అన్ని సంచలనాలకు తానే కారణం. యుద్ధం జరగాలన్నా, యుద్ధం ఆగాలన్నా తానే పూనుకోవాలి. అంతా తానేనన్న అగ్రరాజ్యపు హుంకారం మరోసారి రంకెలు వేసింది. రష్యా అధ్యక్షుడిని ఉద్దేశించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా వార్నింగ్ ఇచ్చేశారు. పుతిన్, నీకు 50 రోజుల సమయం మాత్రమే ఇస్తున్నా. ఈలోగా రెడీ అయిపోయి అప్పటిలోగా యుద్ధానికి గేట్ వే, లేదంటే నీ మీద సుంకాల మోత మోగించడం ఖాయమంటూ హెచ్చరించారు ట్రంప్. నిజానికి ట్రంప్ సుంకాల హెచ్చరికలను ఎవరు పట్టించుకున్నారని, అయ్యో ఇకపై మా పరిస్థితి ఏంటని భయపడిందెవరని? ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత చేసిందంతా ఇదేగా. ఏదో రకంగా ప్రతి దేశాన్ని టారిఫ్ టారిఫ్ అంటూ నెంబర్ గేమ్ ఆడారు. ప్రతి దేశాన్ని ఈ సుంకాలతోనే బెదిరించారు. కానీ ఎవరు పెద్దగా ఆయన మాటలను పట్టించుకోలేదు కదా. అంతెందుకు, పక్కనే ఉన్న కెనడా, మెక్సికో కూడా సై అంటే సై అన్నాయి. చైనా కూడా ట్రంప్ సవాళ్లను సవాళ్లతోనే ఎదిరించింది. చివరకు దిగి వచ్చింది ట్రంపే అవడం మనం చూసాం కూడా. ఇప్పుడు ట్రంప్ తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో తమాషా యుద్ధం మొదలు పెట్టారు. బంతి పువ్వుతో నువ్వొకటిస్తే తమలపాకుతో నేనే రెండిస్తా అన్న చందంగా 50 రోజుల సమయం ఇస్తూ తాను చెప్పినట్లుగా జరగకపోతే సుంకాలు పెంచుతానని వార్నింగ్ చేశారు. నిజానికి ట్రంప్ బెదిరింపులను విని పుతిన్ మనసారా నవ్వుకునుంటాడేమో, లేదా ట్రంప్ ఎఫ్స్టీన్ ఫైల్స్ విషయంలో ఎలన్ మస్క్ ఆరోపణలు గుర్తు తెచ్చుకొని పగలపడి నవ్వుకొని ఉంటాడేమో. ఆ ఫైల్స్ ఖచ్చితంగా రష్యా చేరి ఉండొచ్చునని ఇప్పటికే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ట్రంప్ పంచప్రాణాలు ఇప్పుడు ఎఫ్స్టీన్ ఫైల్స్ లోనే ఉన్నాయని గుసగుసలు అమెరికా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి కూడా. ఆ విషయాన్ని పక్కన పెడితే యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ట్రంప్ మరొకసారి తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే యుద్ధాలను ఆపే జోరులో మరొకసారి భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని 22వసారి చెప్పుకున్న ట్రంప్ యుక్రెయిన్ రష్యా యుద్ధంపై కూడా నీళ్లు చల్లేందుకు తెగ ఉపలాట పడుతున్నారు. ఇప్పుడైతే వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మరొక అడుగు ముందుకేశారు కూడా. యుక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు 50 రోజుల సమయం ఇస్తున్నారని, ఆ లోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. పుతిన్ చర్యలు చాలా నిరాశను కలిగిస్తున్నాయని, యుద్ధంపై 50 రోజుల్లో డీల్ కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్లు చవిచూస్తుందని అన్నారు. ఆ టారిఫ్లు కూడా 100% దాటే ఉంటాయి. రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకుని ద్వితీయ సుంకాలు అవుతాయి. ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకొని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు మేం ప్రయత్నిస్తాం అని ట్రంప్ స్పష్టం చేశారు. వైట్ హౌస్ లో నాటో చీఫ్ మార్కో రూట్ ను కలిసిన నేపథ్యంలో ట్రంప్ ఇంత ఘాటుగా స్పందించారు. దాంతో ఇన్నాళ్ళు పుతిన్ తమకు బెస్ట్ ఫ్రెండ్ అని, తన మాట కాదనడని అన్న ట్రంప్ కలలు చెదిరిపోయినట్లుగా భావిస్తున్నారు. ఇద్దరి మధ్య చిక్కబడిన బ్రోమన్స్ ముగిసిందని అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తన ఆధిపత్యాన్ని ప్రతి చోట చూపించాలని ఒక విధంగా తహతహలాడిపోతున్నారు. ప్రపంచ దేశాల ముందు తాము అగ్రరాజ్యాధినేతలమనే కటింగ్ కాస్త ఎక్కువగానే చేస్తున్నారు. తమది అగ్రరాజ్యం, తాను అగ్రజుల్ని అనే ఫీలింగ్ ఆయనలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తాను ఏది చెబితే అది శాసనం అన్న చందంగా తయారైంది ట్రంప్ మానసిక పరిస్థితి. ఈ క్రమంలోనే తనకు ఆప్తులు, అత్యంత సన్నిహితులు అనుకున్న వారు కూడా ఒక్కొక్కరుగా వదిలిపోతున్నారు. ఇటీవల తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఎలన్ మస్క్ తో వైరం తెచ్చుకున్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలో మస్క్ నో చెప్పారని ట్రంప్ విరుచుకుపడ్డారు. మస్క్ ను బహిరంగంగానే చెడామడా తిట్టిపోశారు. మస్క్ దక్షిణాఫ్రికా వెళ్లిపోవాలని కోరుకుంటున్నారా అనే వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దానిలో భాగంగానే మస్క్ నుంచి కొత్త పార్టీ అంటూ ఒక ప్రకటన కూడా వెలువడింది. ఫలితంగా మస్క్ తో ట్రంప్ సంబంధాలు దాదాపుగా తెగిపోయాయనే చెప్పొచ్చు. ఆ సమయంలోనే పుతిన్ ఎలన్ మస్క్ కు ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. ట్రంప్ తనకు దేశం నుంచి తరిమేస్తే రష్యా వెల్కమ్ చెబుతుందని అన్నారు. ఇప్పుడు ఎఫ్స్టీన్ ఫైల్స్ విషయంలో తనకు వీర విధేయుడైన కాష్ పటేల్ కూడా ట్రంప్ పట్ల అన్యమస్కంగానే ఉన్నారని సమాచారం. ఆయన ప్రస్తుతం అమెరికా గూఢచార సంస్థ FBI డైరెక్టర్ గా ఉన్నారు. అవసరమైతే తాను కూడా ట్రంప్ గొడుగు నుంచి బయటకు వచ్చేస్తారని చెబుతున్నారు. ఆయన కూడా డోజ్ ను వదిలి బయటకు వచ్చిన ఎలన్ మస్క్ మాదిరిగానే FBI ని వదిలి బయటకు వచ్చేస్తారని చెబుతున్నారు. మొన్న ఇరాన్ అణుస్థావరాలపై దాడి విషయంలో ప్రపంచం ఎంతో గొప్పగా చెప్పుకున్నట్లుగా B-2 బాంబర్లు ఫోర్డ్ భూగర్భ అణు కేంద్రాన్ని పూర్తిగా నష్టపరచలేదని చెప్పిన తులసి గబ్బర్డ్ కూడా ఆయనకు దూరమైనట్లు సమాచారం. ఆమె ట్రంప్ 2.0 ప్రభుత్వంలో నేషనల్ ఇంటెలిజెన్స్ అధిపతిగా ఉన్నారు. ఇరాన్ ను చావ చితగ్గొట్టమని ట్రంప్ గొప్పగా చెప్పుకుంటుంటే అదేం లేదు, ఇరాన్ పెద్దగా నష్టపోయినట్లుగా లేదని ఆమె రిపోర్ట్ చేయడం ట్రంప్ కు ఏ మాత్రం నచ్చలేదు. ఇకపోతే పుతిన్ తో కూడా ట్రంప్ కు మంచి సాన్నిహిత్యమే ఉందని చెబుతారు. అందుకే అంత ధీమాగా యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని క్షణాల్లో ఆపేస్తారని ప్రకటించేశారు ట్రంప్. తాను ఆఫీసులో కూర్చొని 24 గంటల్లో ఇరు దేశాలు
యుద్ధాన్ని ముగిస్తానని చెప్పిన ట్రంప్ ఆపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు కూడా జరిపారు. స్వయంగా జెలెన్స్కీని వైట్ హౌస్ కు పిలిపించి మరీ చర్చించారు ట్రంప్. ఇక ట్రంప్ వ్యవహార శైలిపై వైట్ హౌస్ వేదికగానే మీడియా ముందే జెలెన్స్కీ రెచ్చిపోయి మాట్లాడారు. ఇక్కడే ట్రంప్ పరువు సగం పోయింది. యుద్ధం ఆపాలనుకుంటే రష్యాకు ముందు చెప్పండి, వారు ప్రారంభించింది పుతిన్ అంటూ జెలెన్స్కీ ఘాటుగా స్పందించారు. ఇలా అమెరికా అధ్యక్షుడి ముందు మరొక దేశాధినేత ఇంత ఘాటుగా మాట్లాడడంతో జెలెన్స్కీ హీరో అయిపోయాడు. ఇక ట్రంప్ పాత్రకు అసలు అర్థం లేకుండా పోయింది. కానీ దానిని కప్పిపుచ్చుకునేందుకు ట్రంప్ అప్పటికప్పుడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్ సాయం తీసుకొని జెలెన్స్కీని అదుపు చేసేందుకు నానా పాట్లు పడ్డాడు. కానీ జెలెన్స్కీ పెద్దగా పట్టించుకున్న పాపాన పోయినట్లు కనిపించడం లేదు. తనదైన ధోరణిలో యూకే నుంచి, ఫ్రాన్స్ నుంచి కావాల్సిన సాయం పొందేందుకు తన ప్రయత్నాలేవో తాను చేస్తూ వచ్చారు. అయితే అప్పటికే అమెరికా జెలెన్స్కీని దూరం పెట్టింది. గాజా మీద ఇజ్రాయెల్ పోరాటం సాగుతూనే ఉంది. దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాటిని మాత్రం ట్రంప్ ఓరకంటనే చూస్తున్నారు. ఎందుకంటే తనపై ఎలన్ మస్క్ మోపిన ఎప్స్టీన్ ఫైల్స్ కుంభకోణం విషయంలో ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ కీలక పాత్ర పోషించినట్లుగా చెబుతున్నారు. అమెరికాలో పెద్ద పెద్ద వాళ్లకు అమ్మాయిలను తర్చిన ఎప్స్టీన్ ప్రస్తుతం జీవించి ఉన్నాడో లేదో తెలియదు. కానీ అతను మొసాద్ గూఢాచారి అని చెప్పుకుంటున్నారు. అయితే ఎప్స్టీన్ సేకరించిన సెలబ్రిటీల పర్సనల్ వీడియోలన్నీ మొసాద్ వద్ద భద్రంగా ఉన్నాయని సమాచారం. వాటిలో ట్రంప్ ఫైల్స్ కూడా ఉన్నాయని మస్క్ వాదిస్తున్నారు. ఎప్స్టీన్ అప్పట్లో లోలితా ఎక్స్ప్రెస్ అనే పేరు పెట్టి నడిపించిన విమానాలతో ఈ ప్రముఖులందరినీ రిసార్ట్లకు చేర్చడం, వారికి 18 సంవత్సరాలకున్న చిన్న వాళ్లతో సేవలు అందించడం అనే పనులు చేయించేవాడట. సేవలు అందుకున్న వారిలో టైటానిక్ హీరో మైకేల్ జాక్సన్, డొనాల్డ్ ట్రంప్ సహా అమెరికా ప్రముఖులు చాలా మందే ఉన్నారని సమాచారం. నిజానికి ఎప్స్టీన్ జైలు శిక్ష అనుభవిస్తూ చనిపోయాడని చెబుతున్నారు. కానీ మొసాద్ గూఢాచారులు తాము కనిపెట్టిన సీక్రెట్స్ ని ఖచ్చితంగా ఇజ్రాయెల్ చేర్చడంలో ఎప్పుడూ విఫలం కారు. అదే కారణంగా ట్రంప్ ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పినట్లుగా వింటున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ యుద్ధం ఆపడం అన్నది ట్రంప్ చేతుల్లో కాకుండా నెతన్యాహు చేతుల్లో ఉందని నవ్వుకుంటున్నారు. ఎలాగే ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతికి నెతన్యాహు కూడా రికమెండ్ చేశారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగడానికి కారణం ట్రంపేనని ఇప్పటికే పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ కూడా సర్టిఫై చేశారు. ఎలాగోలా యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా మడత పెడితే నోబెల్ తనకే దక్కుతుందని ఆలోచనలు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అందుకే పుతిన్ పై ఇక సుంకాల అస్త్రం ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాన్ని పుతిన్ సీరియస్ గా పట్టించుకోవడం లేదు. ట్రంప్ ఫోన్ చేసి చెప్పినప్పుడు ఓకే అంటున్న పుతిన్ ఆపై గంటల వ్యవధిలోనే యుక్రెయిన్ పై యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నారు. ఒక రకంగా ట్రంప్ మధ్యవర్తిత్వం తర్వాతే యుక్రెయిన్ రష్యాల యుద్ధం మరింత ఉగ్రరూపం దాల్చిందనే చెప్పాలంటున్నారు విశ్లేషకులు.